మొత్తానికి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి. బట్ బీసీల రిజర్వేషన్లను తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ లెక్క తెలుసు, కానీ బీసీలకు రిజర్వేషన్ ఎంత అన్న నిర్ణయం తీసుకునేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అటు ప్రభుత్వం తరపున వాదనలు నడుస్తున్నాయి. సో ఒక హోరాహోరీగా వాదనలు అయితే నడుస్తున్నాయి హైకోర్టులో. సో ఇప్పటికే అంటే ఆగస్టు 31న 2 సభల్లో పాస్ అయిందంటూ కూడా అడ్వకేట్లు వాదిస్తున్నారు. దాంతోపాటు గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉందా అని జడ్జి క్వశ్చన్ అడగడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఆన్సర్ కూడా ఎస్, గవర్నర్ దగ్గర ఇంకా పెండింగ్ లోనే ఆ బిల్లు ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ జీవో రిలీజ్ చేసి పంపించడం జరిగిందో, సో ఆ బిల్లు ఇంకా చట్టంగా మారలేదంటూ కూడా పిటిషనర్ చెప్పడం జరిగింది. జీవో నెంబర్ 9తో పాటు జీవో నెంబర్ 41 కూడా చెల్లదంటూ కూడా లాయర్ వాదిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ బిల్లు చట్టంగా మారినా సరే మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదన్నది కూడా పిటిషన్ తరపున న్యాయవాది వాదిస్తున్నటువంటి అంశం. సో మొత్తానికి ఓవరాల్ గా మహారాష్ట్ర కూడా ఇదే తరహా చట్టాన్ని పాస్ చేసింది అంటూ కూడా అడ్వకేట్ మాట్లాడుతున్నారు. రాజ్యాంగంలోని 243D(6) ప్రకారం రిజర్వేషన్ల ప్రొవిజన్ తేల్చేటువంటి అధికారం కేవలం లెజిస్లేచర్స్ మాత్రమే ఉంటుందంటూ కూడా అడ్వకేట్ వివేక్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. బట్ జీవోలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటూ కూడా రాశారంటూ కూడా అటు మాట్లాడుతున్నారు. సో రిజర్వేషన్ల పైన తెలంగాణ హైకోర్టులో వాడివేడిగా ఒక చర్చ మాత్రం వాడివేడిగా నడుస్తుంది. ఎట్లా జరగబోతోంది, ఎట్లాంటి తీర్పు రాబోతోంది అన్నది ఈరోజు తెలంగాణ మొత్తం కూడా ఎదురు చూస్తోంది. ఒకవేళ తెలంగాణలో గనక ఈ ప్రయోగం సక్సెస్ అయితే దేశం మొత్తం కూడా ఇదే ప్రయోగం వెళ్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇప్పటికే అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ విచారాన్ని, ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. తో పాటు అటు వాదనలు వినిపించాల్సిందంటూ కూడా అటు రాజ్యసభ సభ్యుడు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని ప్రభుత్వంతో పాటు పార్టీ తరఫున కూడా ముఖ్యమంత్రి కోరడం జరిగింది. కోర్టులో వినిపిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఒక హోరాహోరీ వాతావరణం మాత్రం కనిపిస్తోంది. కోర్టు విచారణ నేపథ్యంలో బిఫోర్ వాకిటి శ్రీహరి ఇంట్లో కూడా సమావేశమయ్యారు ముఖ్యమైనటువంటి బీసీ నాయకులంతా కూడా. సో వాళ్ళ వాదనను కూడా వినిపించాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా కోర్టులో ప్రధానంగా అంటే జీవో ఏదైతే జీవో నెంబర్ 9 స్పెషల్ జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్తామని చెప్పడం జరిగిందో, సో దానికి సంబంధించి ఇది చట్ట రూపం దాల్చిందా, గవర్నర్ దగ్గర పెండింగ్ లోనే ఉందంటే ఎస్ ఇది పెండింగ్ లోనే ఉందన్నారు. సో ఇదే క్వశ్చన్ పైన మొన్న చర్చ జరిగింది. ఇప్పుడు కూడా బలంగా అదే ప్రశ్న మీద క్వశ్చనరీ జరుగుతోంది. సో మహారాష్ట్రను ఉద్దేశించి మాట్లాడినా కానీ, లేదంటే మిగతా రాష్ట్రాల జడ్జిమెంట్లు ఉద్దేశించి మాట్లాడినా కానీ సుప్రీంకోర్టు క్యాప్ ఉందంటూ కూడా వాడివేడిగా నడుస్తున్నాయి. రైట్, మా కరెస్పాండెంట్ ప్రవీణ్ కూడా అక్కడి నుంచి అందుబాటులో ఉన్నారు. బీసీ సంఘం నాయకులు ఇంప్లీట్ వేసిన నాయకులు కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ప్రవీణ్ ప్లీజ్. ఎస్ శ్రీకాంత్, అయితే మనతో పాటు ఇన్క్లూడ్ చేసినటువంటి నాయకులు కూడా, బీసీ సంఘం నాయకులు కూడా ఉన్నారు. అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, జీవో నంబర్ 9 సవాల్ చేస్తూ కూడా ఇది చేసింది. అయితే 42% వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ కలుపుకుంటే 25 అవుతుంది, 67 అవుతుంది. అయితే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 50% ఉండాలంటున్నారు. మరి ఎలా రాబోతుంది తీరు? నమస్కారం అండి, నా పేరు ఐలి వెంకన్న గౌడు. నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనరు. ఎప్పుడైతే 50% అనేటువంటి కటాప్ అనేది రాజ్యాంగంలో కూడా లేదు, ఇందిరా సహాని కమిషన్లో కూడా ఇది తేల్చి చెప్పడం జరిగింది. మేము అనేది ఏంటంటే 60% ఇప్పుడు రిజర్వేషన్ కొనసాగుతుంది. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తో కలుపుకొని ఇప్పుడు 60% ఉంది. 50% అనేది ఎప్పుడూ లేదు. ఎందుకంటే అది ఎప్పుడైతే పార్లమెంట్లో ఈడబ్ల్యూఎస్ బిల్లు పాస్ అయిందో అప్పుడు 50% కటాప్ అనేది రద్దు కావడం జరిగింది. అందుకే మేము ఏంటంటే 42% ఖచ్చితంగా, ఎందుకంటే డెడికేషన్ కమిషన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం, ఇంటింటికి కులగణన జరిపింది. ఆ సర్వే ప్రకారమే 56% బీసీల సంఖ్యని తేల్చడం జరిగింది. అందుకోసమే అందులో భాగంగానే ఈరోజు అసెంబ్లీలో తీర్మానం కానీ మొత్తం చట్ట ప్రకారం తీర్మానాలు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు పెడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు రెడ్డి జాగృతి సంబంధించినటువంటి వాళ్ళు గతంలో సుప్రీంకోర్టులో కానీ, గతంలో కూడా తెలంగాణ సాధించుకున్న తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు 34% రిజర్వేషన్ని వాళ్ళే కోర్టుకు వెళ్ళి సత్యనారాయణ గారు, ఎవరో లలిత రెడ్డి అని చెప్పేసి సత్యనారాయణ రెడ్డి, లలితారెడ్డి అని వాళ్ళు కోర్టుకు వెళ్ళి దాన్ని 34 నుంచి 23కు కుదించేటువంటి ప్రయత్నం చేశారు. అది అమలు జరిగింది మొన్నటి వరకు. మమ్మల్ని ఆ విధంగా కూడా అన్యాయం జరిగింది. ఇప్పుడు కూడా ఎవరో రెడ్డి జాగృతి పేరుతోటి కొంతమంది రెడ్లే హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. మన సుప్రీంకోర్టులో కూడా వీళ్ళు పిటిషన్ ఇస్తే సుప్రీంకోర్టు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా కూడా ఇంప్లీట్ పిటిషన్ వేసినాం. మేము ఏంటంటే ధర్మమైనటువంటి పోరాటం చేస్తా ఉన్నాం. దాదాపు ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఆ మాట దేవుడెరుగు. కనీసం ఒకవేళ పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్ళాలి అంటే ఎట్లా ఉంటుంది నిర్ణయం? ఎట్లా ఉంటుంది?
ఎందుకంటే కొండంత రాగం తీసి ఏదో లొల్లయ్య పాట పడినట్టు మీరు మొత్తం కూడా ఇంత వ్యయప్రాశాలు చేసి దాదాపు 1.5 ఇయర్ నుండి స్థానిక సంస్థల్లో ఒక గ్రామ ప్రథమ పౌరుడు లేకుండా ఈరోజు అన్నమో రామచంద్ర ఉంటున్న గ్రామాలు మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా ఎంపీపీలు జడ్పీటీసీలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే మీకు ఏమో ఆటంకం వస్తూ ఉంది. 42% రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల మేమున్నది 56%. ఇంకా దాదాపు మేము 56 అంటే 42 మాకు రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు. ఇటు 8, 6 దగ్గర 14% రిజర్వేషన్ కోల్పోతా ఉన్నాం. మీరు ఈడబ్ల్యూఎస్ ద్వారా మీరు ఉన్నదంత జనాభా తెలంగాణ లోపల 4%, 10% రిజర్వేషన్లు ఆర్థికంగా అన్ని రంగాల పొందుతా ఉన్నారు. 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రెడ్లు ఈరోజు. 11 మంది మొత్తం అన్ని కులాలు కలుపుకుంటే మేము ఎంతమంది 23 మంది ఉన్నాం బీసీలో. అంటే మా జనాభా ఎంత, మేమెంత 95% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు జనాభాకు తగ్గట్టుగా మాకు అన్ని రంగాల్లో వాటా ఇవ్వకపోగా ఉన్నటువంటి 42% కూడా అడ్డుకున్నటువంటి కుట్ర ఈ దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా మానవ సమాజం ఎందుకంటే ఒక మానవ విలువలు కలిగినటువంటి శాస్త్రబద్ధంగా జరుగుతున్నటువంటి ప్రక్రియని అడ్డుపట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యక్రాంతిని ఆపలేనట్టుగా ఈ రిజర్వేషన్లు ఎంతమంది కుయుక్తులు పొందినా మా రిజర్వేషన్లు ఆపలేరు. మేము ఇక్కడ కాకపోతే చట్ట ప్రకారం కూడా మేము తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. హైకోర్టులో ఏ వాదన జరుగుతుందో చూస్తా ఉన్నాం. న్యాయమూర్తులు కూడా అంటే బీసీ సంఘం నాయకులు ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? వాస్తవ పరిస్థితులు వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి మాకు న్యాయపరమైనటువంటి సుప్రీంకోర్టు క్యాప్ ఉంది. ఇప్పుడు ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో అంటే ఆల్రెడీ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండగానే స్పెషల్ జీవోని రిలీజ్ చేశారు. ఆ జీవో బలంగా లేదు, దాంట్లో సవరణ కూడా సరిగ్గా లేదు, దానికి కూడా చట్ట రూపం లేదు. సో ఇప్పుడు కోర్టులో విచారణలో ఉండగానే ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఒకవేళ కోర్టు కనుక దీన్ని పాత పద్ధతిలోనే వెళ్ళాలంటే బీసీ సంఘాలు అన్ని కూడా ఆల్రెడీ నిర్ణయించుకున్నాయా? ప్రభుత్వం పైన ఏమైనా ఒత్తిడి తీసుకురావడమా, లేదంటే ఎన్నికలకు పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపీటీసీలు కానీ లేదంటే 3 విడతలు జరగబోయేటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానీ పోటీకి దిగడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక బీసీ రెవల్యూషన్ జరిగేటువంటి అవకాశం ఉందా ఒకవేళ ప్రతికూలమైనటువంటి తీర్పు వస్తే? ఒకసారి ఈ ప్రశ్న లేవనెత్తండి. ఒక్కసారి సిగం మనం చూస్తూ ఉన్నాము, మొత్తం టోల్గా చూసుకోవచ్చు. అయితే ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేయండి. అయితే మాట్లాడి. నమస్కారం వెంకన్న గారు, నమస్తే. హలో వెంకన్న గారు, నమస్తే. 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 అంటే ఇప్పుడు మీ నిర్ణయం ఎట్లా ఉండబోతుంది? మీరు కూడా ఇంప్లీడ్ అయ్యారు, మీతో పాటు విహెచ్ గారు ఉన్నారు, ఆ తర్వాత చరణ్ యాదవ్ గారు ఉన్నారు, చిరంజీవులు గారు ఉన్నారు, చాలా మంది దీంట్లో ఆర్ కృష్ణయ్య గారు చాలా మంది దీంట్లో ఇంప్లీడ్ అయ్యి ఉన్నారు. బట్ ఒకవేళ ఇప్పుడు కోర్టు కనుక 2018 కేసీఆర్ ఏదైతే 2019లో 34 నుంచి 23% ఎన్నికలకు వెళ్ళారో అదే పద్ధతిలో వెళ్లాల్సినటువంటి పరిస్థితిలో ఒకవేళ కోర్టు ప్రతిబంధకంగా తీర్పిస్తే గనక బీసీ సంఘాల నిర్ణయాలు ఎట్లా ఉంటాయి, ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే 2019లో వచ్చినటువంటి తీర్పుకు ఈ తీర్పుకు చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకోసం అంటే 2019లో అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర కుల సర్వే చేసింది కానీ డేటాను బయట పెట్టలేదు, కోర్టుకు సమగ్రంగా ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు డెడికేషన్ కమిషన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వము. చట్ట ప్రకారము ఇంటింటికి సర్వే చేసి సర్వే డేటు శాస్త్రీయంగా, ఎందుకంటే చట్ట ప్రకారమే సర్వే రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేస్తూ ఉన్నారు. ఆ లెక్కల ప్రకారమే మేము 56.5% బీసీలు ఉన్నట్టుగా లెక్కలు తేల్చడం జరిగింది. అందుకే 42% రిజర్వేషన్లు. ఎందుకంటే చట్టం చాలా మంది అంటా ఉన్నారు 50% మించి ఉన్నాయి కదా, అందుకే సుప్రీంకోర్టు కూడా కొట్టివేస్తుందని చెప్పేసి 50% కాదు, ఈరోజు 60% రిజర్వేషన్ కొనసాగుతుంది. ఈడబ్ల్యూఎస్ 10%తో కలుపుకుంటే 60% రిజర్వేషన్లు అంటే 50% అనేటువంటిది ఎప్పుడో ఇది కటాఫ్ దాటిపోయి 60%కి మించిపోయింది. కాబట్టి మా న్యాయమైనటువంటిది. ఎందుకంటే మేము ఇంప్లిమెంట్ చేసేది వీళ్ళకి సంబంధించిన మనులు, మాణిక్యాలు, భూములు, వాళ్ళ ఆస్తులు, ఇండస్ట్రీలు మేము అడగట్లేదు. ఎందుకంటే 95% ఉన్నటువంటి మా జనాభాని మేము పరిపాలించుకుంటామని చెప్పేసి న్యాయపరంగా మేము అడుగుతా ఉన్నాం తప్ప మా జనాన్ని మేము పరిపాలించుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీరు 5% ఉన్నోళ్ళు రాష్ట్రంలో 4.5 కోట్ల మందిని మీరు పరిపాలిస్తున్నారు. 5% ఉన్నటువంటి అగ్ర కులాలు, 95% ఉన్నటువంటి మేము బీసీలము, ఎస్సీలము, ఎస్టీలము, మైనార్టీలము, మేము 95% ప్రజల్ని మేము పరిపాలించుకోవద్దా? స్థానికంగా గ్రామాల్లో ఎవరు సేవ చేస్తారండి? పోలీస్ స్టేషన్లో కేసులైనా, లేకపోతే ప్రజలకు సమస్యలున్నా, రేషన్ కార్డు కావాలన్నా, పంచాయతీలు కావాలన్నా, అక్కడ సమస్యలు మోరీలున్నా, ఏ సమస్య ఉన్నా స్థానికంగా మా లీడర్లే ఉంటారు. మీరేమన్నా మీ లీడర్లంతా అసెంబ్లీలో పార్లమెంట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు, పైరవలు చేస్తూ ఉంటారు, కాంట్రాక్టులు చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు నడుపుతూ ఉంటారు తప్ప గ్రామీణ ప్రజలకి సేవ చేసేటువంటి అవకాశం మా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఉంది. కాబట్టి ఆ విధంగా న్యాయపరమైంది అంటా ఉన్నాం. మీరు అంటా ఉన్నారు
కోర్టులో కనుక అటు ఇటు అయినా తట్టే మేము రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం. న్యాయపరంగా మాకు రావాల్సినటువంటి వాట రావాలి. మరో తెలంగాణ ఉద్యమం మరో దశ టైపుకు ఉంటుంది. 10 తెలంగాణ ఉద్యమం చేస్తాం. నిన్ననే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అన్ని సంఘాలు, చిరంజీవులు గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు, విశారదన్ మహారాజ్ గారు, మన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, అన్ని సంఘాలను కూడా కూర్చొని అనేక బీసీ సంఘాలు, సర్పంచ్ సంఘాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ సంఘాలు అన్నీ కూడా కూర్చొని నిన్న నిర్ణయం చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం తీర్పును బట్టి మా నిర్ణయం ఉంటుంది. లేకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం. రెడ్డి జాగృతి ఎట్ట ప్రయత్నం చేస్తుందో వాళ్ళు ఎట్టట్ల మా మీద ఇట్లాంటి ప్రయత్నాలు, కుట్రలు, కుయుక్తులు చేస్తారో, ఎంతకాలం మమ్మల్ని మోసం చేస్తారో మిమ్మల్ని ఎండగడతాం. పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టినాం. అది రేపు పెద్ద ఎత్తున కూర్చొని కూడా రూపొందించి మీరు ఉద్యమం చేస్తాం, రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం, రెడ్డి జాగృతి ఎట్లా అయితే కక్ష కట్టిందో మేము మా సత్తా ఏంటో చూపిస్తామని మాట్లాడుతున్నారు. బట్ బీసీలంతా ఐక్యంగా ఉన్నారా? బీసీలంతా ఒక యూనిటీగా ఉన్నారా? బీసీ సంఘాలన్నీ ఒక గొడుగు కిందికి వచ్చాయా? అట్లాంటి ఐకమత్యం ప్రస్తుతానికి బీసీలో ఉందా, వస్తుందా? ఈరోజు కోర్టు తీర్పు తర్వాత ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు. సంతోషం 42% కోర్టు తీర్పిస్తే, బట్ ఎవరు అడ్డుపడకపోతే. బట్ అడ్డుపడే శక్తులు కూడా ఎదురుగానే కనిపిస్తున్నాయి. కేవలం పేపర్లో ఆర్టికల్ వస్తేనే కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు జీవోలో వచ్చింది, జీవో వీక్ ఉందని కోర్టు చెప్తోంది. అందుకే మేము అనేది ఏంటంటే మా అన్నదమ్ములు, మా మిత్రులు అనేక సంవత్సరాలుగా బీసీ సంఘాలు పెట్టుకొని పోరాటం చేస్తున్నటువంటి నాయకత్వం అంతా కూడా ఉంది. చిన్న చిన్న పొరపచ్చాలు ఉండొచ్చు, కానీ రిజర్వేషన్ల పట్ల అన్ని బీసీ సంఘాలకి ఏకాభిప్రాయం ఉంది. ఒక్కరు కూడా దీనికి భిన్నంగా లేరు. ఎందుకంటే 42% స్థానికంగా మేము ఎంతున్నామో అంత వాటా కంటే తక్కువనే అడుగుతా ఉన్నాం. మేము 56% ఉంటే 14% త్యాగం చేసి 42% మాకు రిజర్వేషన్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి మేము ఎంతున్నామో అంతకంటే 42% అడుగుతున్నాం. కాబట్టి అందరం కూడా దీని అభిప్రాయం పట్ల 42% రిజర్వేషన్ల పట్ల ఏకాభిప్రాయంతో ఉన్నాం. విడిగా ఉన్నటువంటి అన్ని సంఘాలని ఆ రోజుల్లో జేఏసీగా ఎట్లయితే ఫామ్ చేసి మేము అందరం కూడా అన్ని సంఘాలు, చిన్న కులం నుండి అన్ని బీసీ సంఘాలను కూడా రకరకాల అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న అనుభవం కలిగినటువంటి మా బీసీ సంఘాల్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరినీ కూడా ఐక్యం చేసి ఉద్యమాన్ని కార్యాచరణ రూపొందిస్తాం. ఆ విధంగా 42% ఇస్తే సంతోషం, స్వాగతం ఇస్తా ఉన్నాం. ఇయ్యని పక్షంలో ధర్మ పోరాటానికి ఎవరు అడ్డు వచ్చినా ఊకునేది లేదు. మేము ఐక్యంగా ముందుకు పోవడానికి మా కార్యాచరణని రేపు ప్రకటిస్తాం. అంటే చాలా సందర్భాల్లో మనం చూసినాం వెంకన్న గారు. గతంలో చూసుకుంటే కనుక 1992 నుంచి చూసుకుంటే కనుక అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు కానీ, 94లో స్థానిక సంస్థల రిజర్వేషన్కి ఇచ్చినటువంటి మార్గదర్శకాలు కానీ, ఆ తర్వాత అప్పుడున్నటువంటి నిబంధనలు కానీ, 2010లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పే కానీ, ట్రిపుల్ టెస్ట్కి సంబంధించినటువంటి అంశమే కానీ, ఈ అన్ని విషయాల్లో ఈవెన్ మొన్న కేసీఆర్ 34% నుంచి 23%కి వచ్చే వరకు కూడా సొంత నిర్ణయాల కంటే కూడా అక్కడ సుప్రీంకోర్టు తీర్పులే ప్రధానంగా ఉన్నాయి. సో గత చట్టాలు ఉన్నాయి, గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. వాటిని కాదని కొత్తగా ఈరోజు ఏ పద్ధతిలో ప్రభుత్వం ముందుకెళ్తుందనుకోవాలా? మరోవర్ మీరు అంటున్నారు డెడికేషన్ కమిషన్ ఉందని. భూసాని వెంకటేశ్వర్ల కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అంత బలంగా, స్ట్రాంగ్గా ఉందని మీరు భావిస్తున్నారు ఒక బీసీ సంఘం నాయకుడిగా? ఎందుకంటే ఇందిరాసాని కమిషన్ చెప్పడం జరిగింది 50%కి కటాప్ మించి రిజర్వేషన్లు కూడా అమలు చేయడానికి అవకాశం ఉంది. రాజ్యాంగంలో 50% రిజర్వేషన్లు ఇవ్వాలని లేదు. ఏ రాజ్యాంగంలో ఉందో చూపించాలి. సుప్రీంకోర్టు మాత్రం అది పరిణంలో తీసుకుంది. కానీ మేమనేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్లు కొనసాగుతూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ మా బీసీలకి ఒక్క ఓబీసీలకి దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు లేవు. 27% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు జరుగుతూ ఉన్నాయి. రాజకీయ రిజర్వేషన్లు కావాలనేది ఉంటుంది. మేము పార్లమెంట్లో అసలు కేంద్రమే చేయాలి ఇట్లాంటి చట్టం, ఇట్లాంటికి తావు లేకుండా. ఈడబ్ల్యూఎస్ ఎవడు అడిగిండండి? ఏ అగ్ర కులాలు ధర్నా చేసిరండి? ఎక్కడ పికెట్లు చేసిరు? ఏ జంతర్ మంతర్ దగ్గర అడిగిరు? దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వచ్చని ఎక్కడ ఉందా? సామాజికంగా వెనుకబడిన కులాలకి చైతన్యం ఇవ్వడం కోసం వారు మూగ జీవాలు, నోరు లేని జీవాలని ఎక్స్పోజ్ చేయడానికి, ముందుకు నడిపించడానికి రిజర్వేషన్లు ఉన్నాయి తప్ప ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్ర కులాలకి రిజర్వేషన్లు అనేది చట్ట విరుద్ధమైనటువంటిది. అయినా సరే పార్లమెంట్లో 4-5 రోజులలో చట్టం చేసి 7వ తారీఖు రోజు బిల్లు ప్రవేశపెట్టారు ఈడబ్ల్యూఎస్. 8వ తారీఖు రోజు చర్చ జరిపారు. 9వ తారీఖు రోజు పార్లమెంట్ ఆమోదించింది. 10వ తారీఖు రోజు రాజ్యసభ పంపారు. 11వ తారీఖు రోజు రాష్ట్రపతికి పంపారు. 12వ తారీఖు నుంచి భారతదేశ వ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తూ ఉన్నారు. అంటే 6 రోజులలోనే మేఘాల మీద రాజ్యాంగాన్ని సవరించి 103 రాజ్యాంగాన్ని సవరించి ఆ రాజ్యాంగ సవరణ ఈరోజు ఈడబ్ల్యూఎస్ చేస్తూ ఉన్నారు.
అంటే బీసీలకి 100 మార్కులు వచ్చి 98 మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్లు రావు, కానీ 70-80 మార్కులు వచ్చిన అగ్ర కులాల వాళ్ళకి ఈరోజు మొన్న చూసాం గ్రూప్ 1లో. కాబట్టి ఇవన్నీ సైంటిఫిక్గా శాస్త్రీయంగా మేము అడుగుతున్నటువంటి వాటా న్యాయమైంది. కానీ ఈ కోర్టులు అంటా ఉన్నారు, కోర్టులు కూడా ఒక మానవత దృక్పథంతో మంచి అభిప్రాయంతో జనాభా అభిప్రాయాన్ని కూడా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కనీసం మూగజీవాలు ఒక వార్డు మెంబర్ గెలవని కులాలు మా దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఈ కులాలన్నీ కూడా వీటిని రాజకీయంగా చైతన్యపరచాలి, ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలి. తెలంగాణలో 134 కులాలు ఉంటే నాకు తెలిసి ఒక 80 కులాలు ఇప్పటి వరకు అధికారం లేదు, 80 కులాలకు అవకాశం రాజకీయంగా రాలేదు. మోర్ ఓవర్ మీరు అంటున్నారు సర్వే సక్రమంగా జరిగిందని, కానీ దీంట్లో సంచార జాతులు ఏరి ఎంబీసీల లెక్క ఏంటి అన్నది కూడా ప్రధానంగా ఇంకొక అంశం చాలా రోజుల నుంచి తెరపైకి వస్తుంది. సంచార జాతులను దీంట్లో కలపలేదు అని చెప్పేసి. సరే, ఒక డేటా రెడీ అయిపోయింది, దాంట్లో ఇంత బీసీలు ఉన్నారని చెప్పేసి తేల్చేశారు. 56% ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు సహజ న్యాయంగా రావాల్సినటువంటి అంశం. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇంకా కొన్ని కులాలు కనీసం వార్డు మెంబర్ కూడా రాలేదు. బట్ ఈ రోజు కోర్టు తీర్పు తర్వాత పాజిటివ్ వస్తే ఓకే, సంతోషం, ఒక్క గులాలు చదువుకోవచ్చు. బట్ ఈ పిటిషన్ నెగిటివ్ పాత పద్ధతిలో వెళ్తే ఒక స్టేట్మెంట్ ఏమైనా ఈరోజు మీరు పాస్ చేస్తున్నారా, ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ తీసుకోబోతున్నారని? ఖచ్చితంగా, ఎందుకంటే కోర్టులు ప్రజల సంక్షేమం కోసం చట్టానికి లోబడి పనిచేయాల్సి ఉంటుంది, రాజ్యాంగానికి లోబడి కోర్టులు కూడా తీర్పులు ఇస్తాయని మేము భావిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఇవ్వాలనేటువంటి మా ఆకాంక్ష. మేము ఏంటంటే కోర్టు తీర్పుల్ని శిరసా వహిస్తాం, గ్రహిస్తాం, కానీ ప్రజా ఇష్టం, ప్రజా అభిప్రాయాన్ని కూడా పరిణో తీసుకోవాల్సి ఉంటుంది. ఏ కోర్టులలో ఏ జడ్జి చూసినా, ఏ కోర్టులో చూసినా మొత్తం అగ్రకులాలకు సంబంధించిన నిండిపోయినాయి. సుప్రీంకోర్టు నుంచి ఫస్ట్ నుంచి వాదన లాయర్లుగా ఊడిగం చేసేటువంటి వాదనలు చేసేటువంటి వాళ్ళే బీసీలు ఉన్నారు తప్ప మాకు కనీసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కావచ్చు, హైకోర్టు న్యాయమూర్తులు కావచ్చు, జిల్లా న్యాయమూర్తులు కావచ్చు, ఈ రిజర్వేషన్లు కొనసాగట్లేదు. మమ్మల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. కోర్టుల తీర్పుల్ని చూస్తూ ఉన్నాం. లేని పక్షంలో మాత్రం ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం. మేము ఎంతున్నామో రాజకీయ పార్టీలు అంటూ ఉన్నారు. రాజకీయ పార్టీలలో ఏం చేస్తూ ఉన్నారు? 56% రిజర్వేషన్లు ప్రకటించాలి. కోర్టులు కనుక ఇవ్వని పక్షంలో ఆయా రాజకీయ పార్టీలే మేము ఎంతున్నాము 56%. మీ రాజకీయ పార్టీలకు ఏమైంది? బీజేపీ 56% బీసీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అన్ని రంగాల్లో బీజేపీ 56% ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ 56% రిజర్వేషన్ ప్రకటించాలి. బీజేపీ కూడా 56% రిజర్వేషన్ ప్రకటించాలి. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా 56% ఇవ్వాలి. అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధుంటే కోర్టులకు తీర్పులకు సంబంధం లేకుండా రేపు స్థానిక సంస్థలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, మొత్తం అన్ని కూడా 56% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడే మీ రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి అని చెప్పి బీసీలు నమ్ముతారు. లేని పక్షంలో చిన్న ఈ కోర్టు తీర్పులు వీటిని సాకుగా చూపించి మమ్మల్ని రాజకీయంగా అణిచేటువంటి కుట్ర చేస్తే మాత్రం మీరే అన్నారు. ఇప్పుడు సంచార జాతులు కావచ్చు, చిన్న కులాలు ఈరోజు ఇంటింటికి అడుక్కునేటువంటి కులాలు కూడా మా బీసీలలో ఉన్నాయి. 134 కులాల్లో మీరు అన్నట్టు కొన్ని కులాలు మాత్రమే సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ఇంకా కొన్ని కులాలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అంతే తప్ప ఇప్పుడున్నటువంటి ఓటుకు ఎంఆర్పీ తీసినటువంటి ఈ కాలం లోపల డబ్బున్నోడే రాజ్యమయ్యేటువంటి పరిస్థితుల లోపల గౌడ కానీ, మున్నూరు కాపు కానీ, అదే యాదవ, ముదిరాజు, పద్మశాలి ఈ కులాలు కూడా ఈ ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి భయపడతా ఉన్నారు. ఎమ్మెల్సీలుగా పోటీ చేయడానికి, ఎంపీలుగా పోటీ చేయడానికి పరిస్థితి ఉంది. ఎందుకంటే అప్పనంగా సంపాదించినటువంటి కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడి రకరకాల కాంట్రాక్టర్ల పేరుతో సంపాదించిన అగ్రకులాలతోటి బీసీలు పోటీ పడలేని పరిస్థితి ఉంది. కాబట్టి చట్టసభలలో కూడా న్యాయమైనటువంటి వాటా రాజ్యాంగబద్ధంగా మాకు దక్కేంత వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెంకన్న గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి ఒక సంచలనమైనటువంటి కామెంట్స్ బీసీ సంఘం నాయకులు చెప్తున్నారు. ఒకవేళ కోర్టు తీర్పు గనక ఏమాత్రం వ్యతిరేకంగా వచ్చిన, బీసీలకు అన్యాయం జరిగేటువంటి ప్రయత్నం చేసినా ఖచ్చితంగా దీనిపైన ఒక ఉద్యమం తీసుకొస్తాం, ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తాం, అగ్నిగుండం చేస్తాం అంటూ కూడా ఒక సంచలన కామెంట్ చేస్తున్నారు. సో సీన్ గంటలు గడుస్తున్న కొద్దీ, విచారణ జరుగుతున్న కొద్దీ ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఒక సూపర్ ఓవర్ నడిచినటువంటి ఉత్కంఠ మాత్రం ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది. రైట్, అందరు సత్యం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యం గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. కొంత వేడి పెరిగింది, వాదోపవాదాలు చాలా బలంగా నడుస్తున్నాయి. గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉందా? పెండింగ్ లో ఉన్న తర్వాత జీవో ఎందుకు ఇచ్చారు? జీవో నెంబర్ 9 అంత బలంగా ఉందా? చట్ట రూపంలో ఉందా? ఇట్లాంటి వాదోపవాదాలు చాలా బలంగా నడుస్తున్నాయి. ఇంతకాలం మనం మాట్లాడుకున్నటువంటి అన్ని అంశాలు ఈ రోజు కోర్టులో చర్చలకు వస్తున్నాయి. ఎట్లాంటి పరిణామాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పాత పద్ధతిలోనే వెళ్ళండి అని గత తీర్పులు బేస్ చేసుకొని చెప్పొచ్చా, లేదంటే ఎంపరికల్ డాటాను బేస్ చేసుకొని ప్రభుత్వం వాదనలు వినిపిస్తోంది, అదంతా బలంగా ఉందా? ఎట్లా చూడొచ్చు అంత సత్యం గారు?
అంటే ఇవాళ రిజర్వేషన్లు వ్యతిరేకించే వాళ్ళ యొక్క వాదన ఏమిటంటే ఈ ట్రిపుల్ టెస్ట్ చేయలేదు అనేటువంటిది ఒక వాదన. ఎస్ ట్రిపుల్ టెస్ట్ అంటే దానికి మనం జ్యుడిషియరీలో సహజం, ముఖ్యంగా రిజర్వేషన్స్ విషయంలో మాట్లాడేది ఒకటి, డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయకపోతే ట్రిపుల్ టెస్ట్ పాస్ అవనట్టే. తర్వాత రెండోది సైంటిఫిక్. ఒక్క నిమిషం సత్యం గారు, వెల్కమ్ బ్యాక్ టు. ఒక బ్రేకింగ్ నడుస్తోంది. O2 సోనీ.